అపూర్వనే బాంబుని నేనే ప్రయోగించా. ఆ బాంబుని కనుక్కుంటున్నారని అర్థమై నేనే దాన్ని బయట పెట్టేశాను. జగ్గప్ప కనుక తన ప్రాణాలకు తెగించి నేను కాపాడుండకపోయింటే ఈ రోజు నువ్వు నా శవాన్ని చూడ్డానికి వచ్చేదానివి. ఆవిడ అసలు పేరు అంకిత. ఇప్పుడు నాయకర్ మామికి చేయాలి. నేను చూసుకుంటాను. రెండు ఫోన్స్ ఎంగేజ్ లోనే ఉన్నాయన్నమాట. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మూడు ఎంగేజ్ లోనే ఉన్నాయన్నమాట. ఏంటండి, ఏమైంది? ఏం లేదు, ఇంట్లో ఉన్న నాకు ఇంట్లోనే ఉన్న అలేఖ్య కాల్ చేస్తోంది. ఏమై ఉంటుంది? ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఉంటుంది. అది వదిలి ముందు ప్లాన్ గురించి చెప్పండి మేడం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకెవరున్నారు? నీలంబరి. వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎందుకు ఫోన్ చేశాం? ఏలే సూర్య, ఎక్కడున్నావా అని. ఎవరు లైన్లో? మేనేజర్ వెంకటేశ్వర గారు, నన్ను మాడతావా? ఆయనకి ఎవరైనా చెప్పేదే ఉంటుంది. వెంకటేశ్వర గారు, ఇంకెవరున్నారు? ఏంటమ్మా కాల్ చేసావు? మధురై కాల్ మాట్లాడుతున్నాను, అందుకే లేట్ అయింది. చెప్పమ్మా, ఏంటి విషయం? ఒక్క నిమిషం మామయ్య. వదినా, ఎవరైనా దొరికారా? లేదు మీనాక్షి. అది సరే, శ్రావణ్ ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నాడా? అవునొదినా, మాట్లాడుతున్నాడు. ఏం లేదు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? నాకేం అర్థం కావడం లేదు, కాస్త వివరంగా చెప్పు. ఏం లేదు మామయ్య, కాసేపు ఆగితే మీకు ఈ ఇంటి దొంగని పట్టిస్తాను. ఎవరమ్మా? ఎవరది? వాళ్ళెవరో చెప్పు, నరికి పారేస్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగండి మామయ్య, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేతురు కానీ. అలేఖ్య, ఏంటి కాల్ చేసావు? ఏ లేదక్క, మామయ్య గారి స్నేహితుడు, అదే వామనమూర్తి గారి కూతురు పెళ్లికి ఏదైనా నగ గిఫ్ట్ పెడదాం అనుకుంటున్నాను. నీ సెలక్షన్ అయితే బాగుంటుంది, నువ్వు తెస్తావేమోనని. ఓ అదా, సర్లే వెళ్తానులేమ్మా. నేనిక ఫ్రెష్ అవ్వలేదు, అయ్యాక వెళ్తాను. ఓకేనా? ఓకే అక్క.
వదినా? శ్రావణ్ ఫోన్ కట్ చేశాడు కదూ. అవును దినా. ఎవరుదినా దొంగ? దొరికారా? దొరుకుతారు, చెప్తానులే. మామయ్య నాతో రండి. రండి మామయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది? ఒక్క నిమిషం మామయ్య, చిన్న క్లారిటీ తీసుకునివ్వండి. చెప్పు రెడ్డమ్మా. రెడ్డి గారు, అరుంధతి ఈ మధ్య అక్కడికి ఏమైనా వచ్చిందా? అవును రెడ్డమ్మా, వచ్చి అపూర్వ నిజమైన అపూర్వ కాదని, తను డూప్లికేట్ అని, మోసగత్తి అని గొడవ చేసింది. మీకెందుకని అడగకపోయారా? అడిగాను. ఏమంది? మా సూర్యతో ఈ అపూర్వకి సంబంధం ఉంది అంటే మా ఫ్యామిలీకి ఈవిడి వల్ల నష్టం కూడా జరిగింది, అందుకే వచ్చా అంది. అఫ్కోర్స్ నేను నమ్మలేదనుకో. సరే రెడ్డి గారు, మిగతా విషయాలు నేను చూసుకుంటానులేండి. ఏదైనా ప్రాబ్లమా రెడ్డమ్మా? లేదు రెడ్డి గారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ జగ్గప్పున్నాడన్న సంగతి మర్చిపోకు రెడ్డమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్. సరే రెడ్డమ్మా. ఏమైందమ్మా? ఏం లేదు మామయ్య, ఈ ఇంటి దొంగ అరుంధతక్క అన్న అనుమానం నిజమయ్యేలా ఉంది. ఇంకా మాటలేంటమ్మా? మామయ్య ఆవేశపడకండి, కాస్త ఓపిక పట్టండి. ఇదంతా ఈజీగా తేల్చేసే విషయం కాదు. తను నాలాగే మీ కోడలు, అలీకే దేవత్తయ్య కోడలు, శ్రీకర్ బావ భార్య. ఏంటి, ఏం జరుగుతుంది? సూర్య, మనమందరం అనుమానించినట్టే మన ఇంట్లోనే ఒక నెగటివ్ ఫోర్స్ మనల్ని నాశనం చేయడానికి చూస్తోంది. ఎవరది? ఒక్క నిమిషం సూర్య, ఇప్పుడే చూపిస్తాను. అలాంటప్పుడు నరికి పారేయక ఇంకా మాటలేంటమ్మా? చంపేస్తానే నిన్ను. చంపేస్తానే. నీలాంటి దాన్ని అసలు, నీలాంటి దాన్ని క్షమించకూడదే. పద, నిన్ను నరికి పోగలు పెట్టాలి. చంపేస్తానే నిన్ను. ఈరోజు వదిలిపెట్టను. నడు, నడవే. లే.
చెప్తానే నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. నడు నడవే. ఏంటండి ఇది? ఇది ఇల్లా అడవా? ఈ కొట్టుకోవడానికి నరుకోవడం ఏంటి? అసలు ఏమైంది? సూర్య, అది చెప్పించడానికి ఈ తతంగం అంతా. మీరొక్క నిమిషం ఆగండి, అన్ని తెలుస్తాయి. ఐ సెడ్ స్టాప్ ఇట్. మీరందరూ మనుషులా పిచ్చాచాలా? ఏంటి? ఏం జరిగింది? ఏంటి నీలా మరి? ఏం జరిగింది? ఏంటిదంతా? చెప్పు, ఏం జరిగింది? అలా చెప్పదన్నానా? దెబ్బకే దయ్యం వదిలేది. చెప్పవే, ఈ ఇంటి గురించి చెప్పి శ్రావణ్ణి తీసుకొచ్చింది ఎవరు? చెప్పు. అంకిత అనబడే నాయకర్ మావయ్య మేనకోడలికి అపూర్వల ప్లాస్టిక్ సర్జరీ చేయించి సూర్య మీదికి అలేఖ్య మీదికి ఉసిగొలిపిందెవరో చెప్పు. నేనే మేడం, నేనే. ఇవన్నీ చేసి నా మీదకి నెట్టాలనుకుంది ఎవరు? నన్ను ఇరికించాలనుకుంది ఎవరు? నేనే మేడం. తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి మేడం. ఇది చేసిన ఇంకో పనేంటో తెలుసా లేఖ్య? ఎవరికీ తన మీద అనుమానం రాకుండా ఉండడానికి ఆ శ్రావణ్తో నా సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడి మళ్ళీ ఆ నంబర్ని డిలీట్ చేసింది. క్షమించండి మేడం, పోయింది మేడం, నన్ను క్షమించండి మేడం, క్షమించండి మేడం. దీన్ని ఇలా కాదు, ఉండి చెప్తా. నీ సెల్ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. హలో మేడం, ఏంటి ఈసారి ఈ సెల్ నుంచి చేశారు? ఇందాక అరుంధతి సెల్ నుంచి చేశారు కదా. అందులోంచి చేయకపోయారా? అదే సేఫ్ కదా. చూసారా? మీద అంత కక్ష దేనికి నీకు? మేమేం చేశామని? చేయగలిగినంత వరకు మంచి చేశాం కదా.
ఏం ద్రోహం చేశాం నీకు చెప్పు. లేదు మేడం, మీరేం చేయలేదు. నా బుద్ధి గడ్డుతుంది. డబ్బు కాశపడి మీకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాను మేడం. డబ్బిచ్చి ద్రోహం చేయమన్నారా? ఎవరో నన్ను ముసుగు మనిషి కలిశాడు సార్. అలాగే మేడం అంటే గిట్టదని చెప్పాడు. ఈ ద్రోహం చేయడానికి నాకు 50 లక్షలు ఇచ్చాడు. లక్షలు ఇచ్చాడా? ఎవడు వాడు? ఎవరో నాకు తెలియదు సార్. ఎప్పుడు కనిపించినా ముసుగుతోనే కనిపించేవాడు. డబ్బు కాసిపడి తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. నిన్ను క్షమించడమా? నా చెల్లికి సూర్యకి చిచ్చు పెట్టాలని చూసిన నిన్ను క్షమించడం కాదే, చంపకుండా వదలకూడదు. అరే అలా కొడితే చచ్చిపోతుంది. చావనివ్వండి. తప్పు చేసిన వాళ్ళు చచ్చినా పర్లేదు. తప్పు చేసిందా లేదా అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కదా అక్క. అంటే ఏంటలేఖ్యా? నీలాంబరి తప్పు చేయలేదంటావా? అని కూడా అనడం లేదు. తప్పు చేసిందా లేదా అన్నది నిర్ణయించాల్సింది కానీ తప్పుకి శిక్ష పడేలా చేయాల్సింది మనం కాదు. తను నిజంగా తప్పు చేసుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది. అదేం వాదన? ఇంత కుట్ర చేసిన మనిషిని, అది పని మనిషిని ఏమీ అనుకుని వదిలేస్తావా? కనీసం పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేయవా? వద్దులే సూర్య. ఎంత కాదనుకున్నా మనకి సేవలు చేసింది, మన బాబుని ఆడించింది, మనం సంపాదించుకున్నదే అయినా మనకు అన్నం పెట్టింది. వదిలేసే. ఏయ్, ఇలా రా. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించుకో. వెళ్ళిపో. ఇంకోసారి ఇంట్లో వాళ్లతో ఫోన్లో టచ్లోకి వచ్చావని తెలిసినా పోలీసులు కాదు, ముందు నేనే కాల్చి అవతలు పడేస్తాను. అర్థమైందా? అర్థమైందమ్మా. గెట్ అవుట్. నువ్వన్నది నిజమేలే అలేఖ్య. ఎంతైనా మనకు సేవలు చేసింది కదా, క్షమించడం కరెక్టే. వస్తానమ్మా.
ఏంటమ్మా ఇది? నువ్వు చెప్పిందేంటి? ఇక్కడ జరిగిందేంటి? ఇదంతా నిజమని నమ్ముతున్నావా నువ్వు? లేదు మావయ్య. అవును మావయ్య, జరిగిన దాంట్లో నీలంబరి జస్ట్ బొమ్మ. దాన్ని ఆడించిన చెయ్యి అరుంధతి. మనం అరుంధతి సెల్ ఫోన్ చూసినప్పుడు అందులో శ్రావణ్తో మాట్లాడిన కాల్ డిలీట్ చేస్తుంది. ఆ టైంలో నేను చేసిన కాల్స్ కూడా డిలీట్ అయి ఉన్నాయి. అనుమానంతో కాల్ లిస్ట్ వెతికితే 5 రోజుల క్రిందట చేసిన కాల్ లిస్ట్ కనిపించింది. ఆ నెంబర్ని నేను తీసుకొని నా సెల్లో నుంచి డయల్ చేస్తే ఇదిగోండి, అది శ్రావణ్ది. ఇంకా క్లారిటీ తీసుకుందామని రెడ్డి గారికి ఫోన్ చేసి అరుంధతి అక్కడికి వచ్చిందా అని అడిగితే వచ్చింది, వచ్చి అపూర్వ నిజమైన అపూర్వ కాదని చెప్పింది అన్నారు. తను తెచ్చిన మనిషి మీద తనే రివర్స్లు చెప్తే నిజం బయటపడ్డ రోజు తనని నమ్ముతారు అనుకుంది. అదే చేసింది. మరి ఇంత తెలిసి ఎందుకమ్మా ఇంకా ఊరుకోవడం? ఇలా వదిలేస్తే ఇంకా ఘోరాలు చేయదా? అరుంధతిని పట్టివ్వడం అంత సులువైన పని కాదు మావయ్య. అందుకు వేరే మార్గం ఉంది. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను.